గ్రామానికి ఇచ్చేసిన తల్వార్ తాత గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. చెప్పే విషయం ఏంటంటే సూటిగా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాల పాటు నేను నా సమస్య అంటే నా గ్రామం తరఫున నేను మాట్లాడదలుచుకున్నా. 2018లో తమని 20,000 మెజారిటీ తోటి గెలిపిస్తే నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మీరు గెలిచినారు. ఇక్కడ మునుగోడు ప్రజల అభిమానంతో మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఆనాడు మా గ్రామానికి విచ్చేసి దామర యాదగిరి గారు సర్పంచ్ గారు ఉన్నప్పుడు మీకు మంచి కనెక్షన్ ఉన్నప్పుడు దామరికి విచ్చేసి నూతన గ్రామ పంచాయతీ భవనానికి మీరు శంకుస్థాపన చేసిపోయినారు. 2018లో శంకుస్థాపన చేసిపోయినారు. అది అట్లాగే అయిపోయింది. 2019లో అండర్ కన్స్ట్రక్షన్లోనే అయిపోయినది. దాని గురించి ఎంపీడీఓ గారిని పలుమార్లు అధికారులను సంప్రదించడం జరిగింది. నాంపల్లి ఎంపీడీఓ శర్మ గారు ఏం మాట్లాడారంటే అది ఉపాధి హామీ నిధుల కింద వచ్చింది, దానికి బిల్లులు రావడం కష్టం అని చెప్పి ఆయన చెప్పి తప్పించుకున్నాడు. అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో జరగలేదు, సర్పంచులు లేరు. తర్వాత ఈ రోడ్డు ఏదైతే ఉందో చూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి గారు బై ఎలక్షన్లో గెలిచినప్పుడు ఆయన ద్వారానే గ్రామంలో సీసీ రోడ్లు పడ్డాయి. ఆయన ద్వారానే చిట్టంపాడు నుంచి రైస్ మిల్లు వరకు, కమ్మగూడెం రైస్ మిల్లు వరకు 2.20 కోట్ల రూపాయలతోటి బీటీ రోడ్డు కూడా చూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే శాంక్షన్ చేసిపోయారు. కాబట్టి నేను రాజగోపాల్ రెడ్డి గారిని నేను విన్నవిస్తున్నది ఏంటంటే 2022-23 సంవత్సరంలో బీటీ రోడ్డు శాంక్షన్ అయ్యి టెండర్లు అయిపోయినప్పటికీ కూడా 2026 వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు టెండర్ అయిపోయినా కూడా రోడ్డు వేయలేదంటే దానికి అర్థమైంది. టెండర్ అయిపోయింది, రోడ్డు శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. రవి నాయక్ అనే వ్యక్తి దామెర రోడ్డు టెండర్ తీసుకున్నాడు. ఆయన దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా మాకు తెలిసింది. కానీ మరి నిజం అబద్ధమా తెలియదు. వాస్తవానికి టెండర్ తీసుకున్న వ్యక్తే రోడ్డు వేయాలి, కానీ సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నాడు. నవలగూడ నుంచి సత్యనారాయణ రెడ్డి గారు, ఆయనే మరి రోడ్డు పనులలో భాగమైనాడు. ఈ రోడ్డు కొద్దిగా సీసీ రోడ్డు కూడా వేసినాడు. కానీ నేను అడిగేది ఏంటంటే 2022-23లో శాంక్షన్ అయితే ఇప్పటిదాకా ఎందుకు డిలే అవుతుంది? రోడ్డు రావాలి, అసలు రోడ్డు రావాలి. ఎందుకు రాలే? గతంలో 2018లో గెలిచినప్పుడు అంటే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి ఉన్నారు, పైన కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ మీకు మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు. ఈ రోజు ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వారు మీ అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఉన్నారు నల్లగొండ నుంచి. నల్లగొండ ప్రజలందరూ మిమ్మల్ని కావాలని మిమ్మల్ని ఎన్నుకుంటే ఇన్ని సంవత్సరాలైనా 2 సంవత్సరాలైనా అంటే రోడ్డు శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు, మీరు గెలిచి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ మంత్రి పదవి కూడా మీ అన్నగారికి ఉన్నప్పటికీ కూడా దామరకు రోడ్డు వేయకపోవడానికి కారణం